ఏమి విన్నను వేరనెంచగాబోకు, ఏమి గన్నను వేరనెరుగగాబోకు, ఏమి చేసిన వేరనెన్నగాబోకు. ఏమైనా బయలేదూడుని వింతలాగని ఇదేమాని భయపడకుమి. నేమించినట్టి త్రాడు పాముగా దూచి భయమేమి పడకు దింతే తెలియుమింతే. ఏమైనా బయలేదూడుని వింతలాగని ఇదేమాని భయపడకుమి. జై నిజ గురుభ్యో నమః. జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనొచ్చు. శ్రీ గురు బాలరామస్వాముల వారిచే విరచితమైన ఆవరణ విక్షేప రూపశక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ గుణతత్వ ద్విపదార్థ దరువుల యందు ఈరోజు మనం 64వ ద్విపదార్థం. దీనికి మునుపు ఈ వేదశాస్త్రముల యొక్క సమ్మతమైనటువంటిది ఈ ఆత్మ అనేటువంటి భావనతో అఘులైనటువంటి వారు, అంటే ఈ పాపము అనేటువంటి దానితో మమేకమైన వారు, ఆపో జ్యోతియే శ్రేష్టమనేటువంటి భావనలో ఉన్నవారు. వాళ్ళు ఎన్నో వగలుగా చెప్తారు, వాటిని నమ్మావంటే వ్యర్థుడు అవుతావు, శ్రేష్టమైనటువంటి మానవ జన్మని వ్యర్థం చేసుకోకు, ఇది జగత్తుగా చాలా సొగసుగా మాయ చెందించేటువంటి లక్షణము దీనిది అని తెలియజేసి ఇక్కడ చెప్తున్నారు గురుదేవులు. నాయన శిష్య, ఏమి విన్నను వేరనెంచగా బోకు, ఏమి గన్నను వేరనెరుగగా బోకు, ఏమి చేసిన వేరనెన్నగా బోకు, ఏమి విన్నను వేరని ఎంచకు. అంటే దేనిని విన్నప్పటికీ కూడా, అది ఏదైనప్పటికీ కూడా, అది వేరు ఇది వేరు అనేటువంటి ద్వంద్వముతో ఎంచకు శిష్య. అంతా ఒకటే నాయన కల్పన. అలా తలచకు, ఎంచగా బోకమంటే అలా తలచబోకు అని. ఇక ఏమి కన్నను వేరనెరుగగా బోకు, ఏమి కన్నా అది వేరే ఇది వేరే అనేటువంటి ఆ తెలివితో ఎరగకు. అంతా మాయ, అది అంతా ఎరుక చేస్తే అది. ఏమి చేసిన వేరనెన్నగా బోకు, అలా లెక్కించడం తెలుసుకోగాకు, అలా ఆక్షేపించేటువంటి విధానం ఉంచుకోకు. ఇక్కడ ద్వంద్వమైనటువంటి విధానాన్ని వీడు అంటున్నారు బాలరామ పండితులు. ఈ ద్విపదార్థం చాలా జాగరూకతతో గమనించవలసినటువంటిది. ఏమి విన్నా సరే అది వేరేని ఎంచకూడదు, ఏమి కన్నా సరే అది వేరే అని తెలియకూడదు, అలా ఎరుగకూడదు. ఏమి చేసినా అది వేరు అనేటువంటి ఆక్షేపణ ఉండకూడదు. అందుకే అంటున్నారు, ఏమైనా బయలే చూడుము వింతలాగని ఇదేమాని భయపడకుము. ఏమైనా సరే ఎలా చూడాలి? బయలే చూడాలి. బట్ట బయలే గురుదయతో కనాలి. అయితే ఈ వింతలైనటువంటిది ఏదైతే ఉన్నదో, వింతలకు ఆలమై తానే ఒక వింతై కంతలో ఉన్నది ఏదైతే ఉన్నదో, దాని యొక్క చేష్టలు, దాని యొక్క కృత్యములు కని అది దానితో తోపింపబడినటువంటిది వేరే అనేటువంటి వింతలు ఏవైతే ఉన్నావో, వింత చేష్టలను కానీ ఇదేంది అని భయపడేటువంటి విధానం వద్దు శిష్య. ఈ మతముల యొక్క ఛాందసవాదములతో వాళ్ళు భయపెడతారు, భయపడకు శిష్య. దానిలోనివే ఈ చేటుబాటులు చెందేటువంటి వింతలన్నీ కూడా దేనిలోనివి? ఉన్న పరిపూర్ణములోనివే. కానీ దానికి ఈ వింతలకు ఈషన్ మాత్రము కూడా సంబంధము లేదు నాయన.
ఎందుకంటే శిష్య, నేమించినట్టు త్రాడు పాముగా చూచి భయమేమీ పడకు, దీని దింతే తెలియు మింతే ఏమైనా బయలే చూడుము, వింతలాగని ఇదే మాని భయపడకుము. నేమించినట్లుగా, ఎలా మించినట్లుగా ఉన్నదది? త్రాడుని పాముగా చూసినట్లుగా. తాడు అనేది ఎప్పుడూ ఉన్నది. తాడులో లేకనే తోచినటువంటిదే ఈ పాము అనేటువంటి భ్రాంతి. దీనికి కారణం భ్రాంతే. తాడు అనే బట్ట బయలులో పాము ఏనాడూ లేదు, కానీ పాము ఉన్నట్లుగా భ్రాంతి చెందిస్తూ ఉన్నది. దాన్ని చూసి భయపడుతున్నావు నువ్వు. దీనిది ఇంతే తెలియము, ఇంతే, ఇంకేమీ కాదు శిష్య. చాలా సూక్ష్మ మేధా నిశిత పరిశీలనతో అయితే మాత్రము తప్ప ఇది సాధ్యం కాదు. ఆ త్రాడులో పాము వెళ్ళిపోవాలి. అయితే తాడులో పాము ఉన్నదా వెళ్ళిపోయేందుకు? లేదు. తాడులో పాము లేదన్న సంగతి ఎప్పుడు తెలుస్తుంది? దాని మీద వెలుతురు ప్రసరించినట్లయితే తెలుస్తుంది. అది ఏ వెలుతురు అయి ఉండాలి? మనకు ఈ జగత్తు అనబడేటువంటిది పరిపూర్ణములో లేకనే తోచి ఈ జగత్తు కనబడుతుంది, కానీ ఆ తాడైనటువంటి బట్టబయలు కనబడటం లేదు. ఎప్పుడు కనబడుతుంది? ఈ జగత్తు అనేటువంటి పాము ఏదైతే ఉన్నదో అది పోయినప్పుడు రజసర్వ భ్రాంతి తీరిపోతుంది. దీని తింతే. తాడులో పాము అది చెట్టులోకో పుట్టలోకో లేకపోతే ఇంకెక్కడికో పోయి ఒక బొరియలోకో వెళ్ళట్లే, అది అసలు లేదది. ఉన్నట్లుగా నీ భ్రమ. ముందు ఆ భ్రమని తీర్చేటువంటి గురుదరి చేరి అది భ్రాంతి అని ఏనాడైతే గురు కరుణామృత దృష్టి ప్రసరించినదో ఆ గురు కిరణములలో లేని పాము ఏదైతే ఉన్నదో అది లేకనే పోయినది. అది ఉన్నది కాదు పోయేందుకు, అది లేదు, ఉన్నట్లుగా భ్రమ. అందుకే నేమించినట్టు త్రాడు పాముగా చూచి భయమేమీ పడకు, దీని దింతే తెలియు మింతే ఏమైనా బయలే చూడుము అంటారు ఆ మహనీయులు. తదుపరి పదార్థాన్ని రేపు ముచ్చరించుకుందాం. జై గురుదేవా.